నహుషునికి యయాతి అనే కుమారుడు జన్మించగా ఆ యయాతికి శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని వలన ఇద్దరు కుమారులు, వృషపర్వుడు అనే రాక్షస రాజపుత్రిక అయిన శర్మిష్ఠ వలన ముగ్గురు కుమారులు జన్మించారు. కానీ శుక్రాచార్యుని శాపం వలన యయాతికి ముసలితనం ఆవరించింది. అప్పుడు యయాతి తన కొడుకులను పిలిచి, కుమారులారా, మీలో ఎవరైనా ఒకరు నా ముసలితనాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకు ఇస్తారా అని అడిగాడు. అప్పుడు పూరుడు అనే కుమారుడు తన యవ్వనాన్ని యయాతికిచ్చి తన తండ్రి యొక్క ముసలితనాన్ని గ్రహించాడని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు. ఇక్కడ జనమేజయునికి ఒక సందేహం వచ్చింది. ఓ మహర్షి, క్షత్రియుడైన యయాతి రాక్షసులకు గురువైన శుక్రాచార్యుని కుమార్తెను ఎలా పెళ్లి చేసుకున్నాడు? శుక్రాచార్యుడు యయాతికి ఎందుకు శాపం ఇచ్చాడు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ జనమేజయ మహారాజా, వృషపర్వుడు అనే రాక్షస రాజు యొక్క గురువు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యునికి